ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో వెలుగు చూసిన భారీ కోల్డ్ స్కామ్ వ్యవహారంలో నెల రోజులు గడిచినా తమకు న్యాయం జరగలేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంక్ ఎదుట నిరసన చేపట్టిన వారు అధికారికంగా 139 ఖాతాలకు సంబంధించిన 4.4 కిలోల బంగారం మాయమైనట్లు నిర్ధారణ అయినప్పటికీ వాస్తవానికి 6 కిలోల వరకు బంగారం గల్లంతై ఉండొచ్చని ఆరోపించారు. ఈ కుంభకోణంలో అప్రైజర్ రాజు ఒక్కరే కాకుండా బ్యాంక్ సిబ్బంది, కస్టోడియన్ల పాత్ర కూడా ఉందని అనుమానం వ్యక్తం చేశారు. తమ బంగారాన్ని వెంటనే తిరిగి ఇప్పించి ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్కు వినతిపత్రం అందజేసి న్యాయం చేయాలని కోరారు. నమస్తే అండి, నా పేరు రాటాగిరం అండి, నా కోయిలూరు అండి. ఈ బ్యాంకులో 5 కాసుల పావు పెట్టారండి. వస్తువు పెడితే మనం వస్తానండి లేదని చెప్పేసి ఖాళీ సీటీ ఉంచాడండి. మరి మేము లేనివాళ్ళం కదండి, కష్టపడి ఏదో రూపాయి కోసం వచ్చి 2 లక్షల కంటే ఎక్కువ ఇవ్వలేదండి. 5 కాసులు పావండి వస్తువు. మీరు మాకు న్యాయం చేయాలి సార్. ఈ బ్యాంకుదే సమాధానం చెప్పాలండి. మాకు తిరుగుతున్నాం కానండి, డైలీ తిరిగేసి వెళ్ళిపోతున్నాం. రేపు నెల, వచ్చే నెల, 2 నెలలకి 3 నెలలకి మీ డబ్బులు వేస్తాం మేమని చెప్తున్నారండి బ్యాంక్ వాళ్ళు. ఇప్పుడు వస్తే ఏం సమాధానం లేదండి. మా బంగారం మాకు ఇప్పించాలి సార్. సత్యరెడ్డి అండి, పంగిడిగూడెం గ్రామం. మేము బ్యాంక్ ఆఫ్ బరోడాలో గోల్డ్ లోన్ తీసుకున్నాం. మాది బంగారం మొత్తం పోయిందండి. మాది 99 గ్రాములు, 100 గ్రాములకి గాను 38 గ్రాముల నుంచి ఉన్న బంగారం మొత్తం తీసేసుకున్నారు. ఈ విషయమై మేము 10 రోజులు బట్టి బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నామండి. బ్యాంకు వారు, పోలీసు వారికి ఏ సమాచారం ఇచ్చారంటే 139 ఖాతాల్లో 4 కేజీలు 300 గ్రాములే పోయిందని చెప్పి వారికి తెలియపరిచారు. వారు కూడా అదే ఎఫ్ఐఆర్లో రాసుకుని దాని ప్రకారమే ఎంక్వైరీ చేస్తున్నారు. కానీ మాకు పోయిన బాధితులందరూ కూడా 110 మంది బాధితులు వస్తే వారు పోయిన వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం 6 కేజీలన్నర వరకు వచ్చిందండి. ఇవాళ ఇది రాజు, మేము అడుగుతుంటే రాజు పేరు చెప్పి రాజు మీదే కేసు పెడుతున్నారు తప్ప బ్యాంకు వారి మీద చర్య తీసుకుంటుందండి. బ్యాంకు సిబ్బంది ప్రమేయం లేకుండా ఇంత బంగారం ఒక వ్యక్తి ఎలా తీస్తాడండి? దాని గురించి మాకు న్యాయం జరగాలి. మేము ఏఎస్పీ గారిని కలుద్దామని వారం రోజులు బట్టి తిరుగుతున్నాం. ఆవిడ కలవట్లేదు. ఈ విషయం తెలియపరుద్దామని ఆవిడకి ఈ విషయమై తగు నిర్ణయం తీసుకుని న్యాయం చేయాలని కోరుతున్నాం. నా పేరు పదిలం కవిత అండి. మాది దిప్పకాయలపాడు, జంగారెడ్డిగూడెం అమ్మ వాళ్ళది. నేను 10 సంవత్సరాల నుంచి ఇందులో గోల్డ్ పెడుతున్నానండి. అయితే 23 కాసులు గోల్డ్ పెట్టానండి. నా పేరు మీద 13 కాసులు, మా హస్బెండ్ గారి పేరు మీద 10 కాసులు పెట్టామండి. 13 కాసులు ఉంది కానీ మా హస్బెండ్ గారి పేరు మీద పెట్టిన 10 కాసుల బంగారం లేదండి. 10 కాసుల బంగారం లేదు. మేము విడిపించుకుందాం సోమవారం అని శనివారం వెళ్ళాం సార్. వెళ్ళి ఎంత ఉంది అమౌంట్ ఏంటి అంటే ఒకసారి మేము చెక్ చేసుకోవాలండి, చూపించమంటే చూపించారండి. 10 కాసులు లేదండి. వెంటనే నాకు ఇంకా ఏడుపు వచ్చేసి ఏడవగానే వెంటనే మేనేజర్ గారు వచ్చి, మీ అందునైతే తప్పు జరిగిందమ్మా, మేము ఎట్టి పరిస్థితిలో మేము పై అధికారులకి చెప్పి ఇచ్చేస్తామమ్మా, మీరు గొడవ పెట్టొద్దు అది ఇది అని చెప్పారు సార్. చెప్పిన తర్వాత ఇప్పుడు రాజుగారు అనేవారు, ఆయన గురించి మాకెందుకు సార్, మేము బ్యాంక్ నమ్మే కదా మేము పెట్టాము. ఆ బ్యాంక్ వాళ్ళు మాకు సమాధానం చెప్పాలి కదా సార్. 1 మంత్ అయింది కదా, అప్పుడే మాకు ఏ సమాధానం లేదు సార్. మీరే ఏదో ఒక రకంగా మాకు న్యాయం జరిపించాలండి.